నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. మాట్లాడదామండి. ముఖ్యంగా మన ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ప్రతి నెల ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలుగా వారి ద్వారా వింటూనే వస్తున్నాం కదా. మరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, పాటించాల్సిన పరిహారాలు గురువు గారి ద్వారా తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు సంధి గారు నమస్కారం అండి. గురువు గారు, మరి ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఈ ఏప్రిల్ మాసంలో మంచి రోజులు కానీ ఏమైనా సద్వినియోగపరుచుకునే విధంగా, పరిహారాలు పాటించే విధంగా ఏమైనా రోజులు ఉన్నాయా గురువు గారు? సంధి గారు, ఫస్ట్ మనం చూసుకుంటే ఏప్రిల్ మంత్ 2 పార్ట్లుగా స్ప్లిట్ అయినట్లు ఉంటుందండి. అంటే ఎందుకంటే చతుర్దశి అంటే పౌర్ణమి ముందు స్టార్ట్ అవుతుంది. ఏంటి, చైత్ర మాసం పౌర్ణమి ముందు స్టార్ట్ అవుతుంది చతుర్దశి. తర్వాత వైశాఖ మాసం పౌర్ణమి వరకు ఉంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 15 డేస్ వచ్చేటప్పటికి చైత్ర మాసం, 15 డేస్ వచ్చేటప్పటికి వైశాఖ మాసం కలిసి ఉంటుంది. 2 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, ఏప్రిల్ 19th మనకి అక్షయ తృతీయ ఉందండి. అక్షయ తృతీయ ఎందుకు ఇదంటే చాలా విశిష్టత. అంటే ఎవరికైతే అష్టలక్ష్మి కరుణాకృప కావాలనుకుంటున్నారు, స్వర్ణలక్ష్మి అమ్మవారి కరుణాకృప కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఎంత చదువుకొని ఉండని, ఎంత పుణ్యకర్మలు చేయని, సాక్షాత్తు లక్ష్మీదేవి కృపా కటాక్షం లేకపోతే మనకి వెంకటేశ్వర స్వామి ఏమైందో స్టోరీ అని అందరికీ తెలుసు అనమాట. అందుకని అమ్మవారి యొక్క, మీరు ఎంత చదువుకున్నా కానివ్వండి, ఎంత కానివ్వండి, అమ్మవారి యొక్క కృప ఉంటేనే వాళ్ళకి ఆ బ్లిస్సు, ఆనందము, ఈ లోకంలో ఉన్న సకల సదుపాయాలు, సుఖాలు అందుతాయి అనమాట. అందుకని అష్టలక్ష్మి రూపాయలు అంటారు. అది అందరికీ కావాలంటే మనకి అక్షయ తృతీయ రోజున చాలా ముఖ్యమైనది జరుపుకోవాలండి. ఇంకొకటి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ చైత్ర మాసం వైశాఖ మాసంలో చాలా మందికి తెలవని ఒక మంచి కార్యక్రమం ఏంటంటే, మనకి ఉదక కుంభదానం అంటారు. అంటే ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే పాత్ర, దానం అనుకోవచ్చు. ఏం చేయాలి, పూర్వకాలంలో ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో నీళ్లు ఉంచి చక్కగా అయ్యి బ్రాహ్మణులకు కానీ, సత్పురుషులు కానీ, ఎవరికైనా కానీ, మంచి వాళ్ళకి, వేద పండితులకి ఆ పాత్ర దానం చేయాలి. ఆ చెంబు అంటారు కదండి, చెంబు కనుక దానం చేస్తే, ఇతర రాగిదైతే రాగిది, ఇతరుదైతే ఇతరుది, ఇంకా ఇవ్వదలుచుకుంటే వెండిది అది కనుక ఇస్తగలిగితే ఎంతో పుణ్యం వస్తుందని చెప్పేసి అంటారు. దానికి కొన్ని మంత్రాలు అవి ఉంటాయి, గుళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళు చెప్పేసి తీసుకుంటారు అన్నమాట. చిన్న పూజలాగా చేయాలి. అలా కాకపోయినా కానీ మనకి చలివేంద్రాలు పూర్వకాలంలో ఉండేవి కాబట్టి ఇప్పుడు లేవు, కాబట్టి ఇప్పుడు అంతా నీరు అంతా కంఠంలో ఎవరు తీసుకోరు, కాబట్టి ఒక సింపుల్గా వాటర్ బాటిల్స్ కనుక దానం చేస్తే చాలా చాలా మంచిది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను ఒక వీడియో చేసినప్పుడు దీని గురించి కొంతమంది నాకు అమెరికా నుంచి ఫోన్ చేశారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతా అది బాటిల్స్ అంత లోన్ పెట్టేసుకొని వాళ్ళ కొలీగ్స్కి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారంట. తాగండి, సమ్మర్ కదా, సమ్మర్ బాగుంటుంది అని చెప్పేసి. ఇలా గనక చేస్తే ఎంతో పుణ్యం అనమాట. చాలా చాలా పుణ్యం. కుంభదానం ఎవరైనా చేయొచ్చు అనమాట. అంటే పర్టికులర్ గా పితృ దోషాలు ఉంటే పోతాయి. తర్వాత వీటితో పాటు ఎవరికైనా రాజ్య ప్రాప్తి కావాలనుకుంటారు, అధికంగా కావాలనుకుంటారు, స్టేటస్ కావాలనుకుంటారు, పవర్ కావాలనుకుంటారు, తర్వాత వాళ్ళ మాటకు ఒక పలుకుబడి ఉండాలనుకుంటారు, ఒక ఆకర్షణ కావాలనుకుంటారు, వాళ్ళందరికీ కనుక ఇలా కనుక చేయగలిగితే అదంతా ఖచ్చితంగా ఈజీగా వస్తుంది. ఈ 2 ముఖ్యమైనవి ప్రతి ఒక్కరు జరుపుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఏప్రిల్ మాసంలో ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఇంకా ఏప్రిల్ ఏమైనా May 15th వరకు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే చైత్ర మాసం వైశాఖ మాసంలో పర్టికులర్ వైశాఖ మాసం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఉదకం నారాయణీయం అంటారు. అంటే ఒక సామెత ఉందన్నమాట. అంటే మంచినీళ్ళు అనేది ఏమంటే సస్టైనబిలిటీ. మనకు విష్ణుమూర్తి ఏం చేస్తాడు, సృష్టి స్థితి లయ, అంటే స్థిరంగా ఉంచడానికి కారణం ఎవరంటే విష్ణుమూర్తి. నీళ్ళు ఏమవుతుందంటే మనకు స్థిరంగా ఉంచుతుంది. నీళ్ళు దక్కకపోతే మనం బతకం కదా. అందుకని ఆ నీరు మనకి జీవం వస్తుంది. కాబట్టి మనకి వినాయక చవితి కథల్లో కూడా చెప్తూ ఉంటారు అనమాట. అన్ని నదులు నారాయణ రూపంగా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు అనమాట. అందుకని నీటిని ఎప్పుడైతే మనం వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాం అనుకో, లక్ష్మీదేవికి నచ్చుతుంది, ధనం వస్తుంది. సో ఇది చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ, ప్రతి ఒక్కరు చేయాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మరి ద్వాదశ రాశుల వారి రాశి వివరణ తెలియజేస్తూ వస్తున్నారు గురువు గారు. మరి ఏప్రిల్ మాసం 1 నుంచి 30 వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా గురువు గారు? మన సింహరాశి చూసుకుంటే ఇందులో ఈ రాశి ముందుగా చెప్తే కొంచెం మిక్స్డ్ గా ఉంటుందండి. వీళ్ళు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, కొన్ని విషయాల్లో చాలా ఆపర్చునిటీ కూడా ఉంటుంది. అందుకని కొంచెం ఏమంటారు, క్యాలిక్యులేటెడ్ గా ప్రతి స్టెప్ ఆలోచించి ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్ సింహరాశి వాళ్ళకి. ఒకటి, వీళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉండటం తోటి కొంచెం అన్ని విషయాల్లో స్లోగా ఉండటం, అనుకున్న పని ఏది కాకుండా ఉండటం జరుగుతూ ఉంటుంది. దీనితో పాటు వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో కనుక ఇంకా సరిగా లేకపోతే ఇంకా ప్రాబ్లంగా ఉంటుంది. ఈ రాశితో పాటు ఇంట్లో ఎవరైనా మేషరాశి వాళ్ళు ఉన్నా, కుంభరాశి వాళ్ళు ఉన్నా, మీనరాశి వాళ్ళు ఉన్నా, ధనుసు రాశి వాళ్ళు ఉన్నా, భార్యాభర్తలు కలిసి ఉన్నా కానీ ఈ రాశులతో కాంబినేషన్తో వాళ్ళ ఇంట్లో ఇంకా ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా గమనించుకొని ఉండాలి.
నార్మల్ డేస్ లాగా ఉండడానికి కుదరదు. ఇంతకుముందు ఏంటంటే మనం ఎలా పడితే అలా, ఎవరిని పడితే వాళ్ళన్నా ఒకటి ఏది పడితే అది చేసి ఉండేవాళ్ళం. ఎక్కడ కావాలంటే అక్కడ కార్డులు స్వైప్ చేయటం, ఎవరు కావాలంటే వాళ్ళకి మనీ ఇవ్వటం, ఇదంతా మనం ఒక రేంజ్ లో చేసుకుంటూ వెళ్ళిపోయాం. బట్ ఈ టైంలో సింహరాశి వాళ్ళు అలా చేయడానికి కుదరదు. పర్టికులర్ గా మనీ పొరపాటుని ఇచ్చారా, ఒక్కటి ధనం తిరిగి రాదు, రెండోది వీళ్ళ గురించి ఇంకా చెడు చెప్పుకునే అవకాశం ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండాలి. ఓకే, ఒకళ్ళని ఈగో క్లాషెస్ పోకుండా ఒకళ్ళనొకళ్ళని ప్రేమగా చూసుకోవటం, అవన్నీ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అలా కొత్త బిజినెస్లు చేయొద్దు. కొంతకాలం పాటు వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా మంచిది. ఉన్న బిజినెస్లు చక్కగా చేసుకుంటే బాగుంటుంది. గ్రహం చేంజ్ అవడం వల్ల గురువు గారు ఇదంతా వీళ్ళకి 8వ స్థానంలో మనకి ఏమంటారు శని ఉండటం వల్ల వస్తూ ఉంటుంది. 8 ఉండటం, శని ఉండటంతో ప్రాబ్లం అవుతుంది అనమాట. అయితే మనకి ఈ మాసం పర్టికులర్ ఈ మంత్ చూసుకుంటే వీళ్ళకి మకా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే చాలా పాపులర్ అయిన పేర్లు మొత్తం ఇందులోనే ఉంటాయి. మా, మీ, ము, మేమో, టాటి, టూటే అన్న పేర్లంతా ఈ సింహరాశిలో ఉంటారు. ఈ మాసంలో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 4 గ్రహాలు అవి ఎవరు మారుతున్నారు? కుజుడు, శుక్రుడు, సూర్యుడు, బుధుడు 4 మారుతూ ఉన్నారు. ఎప్పటి నుంచి? 2వ తారీఖు, 11, 14, 19వ తారీఖు. 19వ తారీఖు శుక్రుడు మారుతూ ఉన్నారు, వృషభ రాశిలోకి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క గ్రహాల మార్పుతో వీళ్ళకి ఎలా ఉంటుంది? మనం సింపుల్ గా సమరీ చూసుకుంటే ఎలా ఉంటుందంటే, ముఖ్యాంశాలలాగా హెడ్లైన్స్ లాగా చూసుకుంటే శారీరకంగా కొంచెం పీడించబడినట్లు ఉంటుంది. రెండవది ద్వేషం, వీళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కొంచెం ద్వేషిస్తూ ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. 8వ స్థానంలో కుజుడు ఉండటంతో అనుకున్న పనులు ముందుకు పోకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. పుత్రుల వల్ల లేదంటే ధనానికి సరైన టయానికి రాకుండా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఫైనల్ గా శుక్రుని వల్ల కలహము, గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఈ మంత్ని గమనించుకోవాలి. అయితే మనం ఒక్కొక్క గ్రహం చూసుకుంటూ వెళ్ళిపోతే సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఏమవుతుందంటే హోల్ సినారియోలో వీళ్ళు పాపం ఇన్నోసెంట్, వీళ్ళతో తప్పేం ఉండదు, వీళ్ళ మానవులు పని చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది వచ్చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టేస్తుంటారు. వీళ్ళు కావాలని నిందించటం, కావాలని చెప్పేసి గొడవ పడటం, వీళ్ళ తప్పు లేకపోయినా కానీ నీ తప్పు ఉంది అని వీళ్ళని బలవంతంగా ఫోర్స్ఫుల్గా రుద్దటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఎవరు చెప్పారు ఇలా? మనకి సంస్కృతంలో మహర్షులు మన గ్రంథాల్లో చెప్పారు. ఏం చెప్తారు? నిందాపరాధ కలహం, నిర్దోషచ్చ, ధనక్షయ పుణ్యలాభార్థ నాశనాచ, విచారో నవమే రవి అని చెప్తారు. 9వ స్థానంలో ఉంటే నిందాపరాధ అంటే అపరాధులు వీళ్ళు, కానీ నిందపడతారు. రెండోది కలహం, గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. నిర్దోషి, వీళ్ళలో ఎలాంటి దోషం ఉండదు, నిర్దోషి ఎలాంటి లోపం ఉండదు, కానీ వచ్చేసి గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ధనం అనేది కోల్పోతూ ఉంటారు. ధనక్షయ, లాభార్థ నాశనాచ అంటే ఏదైనా కనుక పని కనుక అంతకుముందు వచ్చే ప్రాఫిట్స్ రావాల్సి ఉంటే అంత ప్రాఫిట్స్ రాకుండా, ఏదైనా పనిలో తగినంత విధంగా వృద్ధి లేకుండా, వీళ్ళకి ప్రతిఫలం లేకుండా వాటిని కోల్పోయే అవకాశం ఉంటుంది. విచార, తదనుగుణంగా ఏమవుతుందంటే వృధాగా బాధపడే అవకాశం కూడా ఉంటుంది. అయితే మంచిది ఏంటంటేనండి, ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ఓవరాల్ గా బాగుంటారు. ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ బట్ ఫైనల్ గా ఏంటంటే మెజారిటీగా బాగుంటారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కుజుడు 8వ స్థానంలో ఉండటంతో అగైన్ ఇది మంచి పొజిషన్ కాదండి. ఇక్కడ ఏమవుతుందంటే కార్య సానిహాత్, స్థాన నాశనం, రుణచ్ఛేద అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళు అనుకున్న పనులు కాకుండా ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణచ్ఛేద, అప్పులు చేయాల్సి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు కసారోగ పీడనం, విపరీతంగా దగ్గు వస్తుందంట వీళ్ళకి ఈ టైంలో, దగ్గు అదంతా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కుజుడు వీళ్ళకి ధన ప్రవాహాన్ని అయితే ఇస్తూ ఉంటారు, సక్సెస్ కూడా ఇస్తూ ఉంటారు ఓవరాల్ గా. అంటే మనం ఏం చేస్తుంటే ప్రతి గ్రహం వీళ్ళకి మిక్స్డ్ గా ఉందన్నమాట. విత్ ఛాలెంజెస్, విత్ అపార్చునిటీస్, విత్ ఛాలెంజెస్, విత్ అపార్చునిటీస్ అన్నట్లు ఉంది. శుక్రుడు అగైన్ వీళ్ళకి అంత అనుకూలంగా లేరు, కానీ అగైన్ శుక్రుడు కూడా కొంత బెనిఫిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ శుక్రుడు ఏం చేస్తారంటే 10వ స్థానంలో కనుక శుక్రుడు ఉంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా అపోజిషన్, లేదని కనుక పని చేస్తూ ఉంటే ఆటంకాలకు సృష్టించే వాళ్ళు ఎక్కువ ఉంటారని చెప్తూ ఉంటారు. ఏమవుతుంది? వెక్కలం చైవ, నిస్సత్వం, అర్ధనాశనం, రిపో భయం, స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి, దశమస్తే భవేద్ భృగో అంటారు. ఇబ్బందులు. 10వ స్థానంలో శుక్రుడు ఉంటే స్త్రీ సౌఖ్య హాని, జెంట్స్ కి అయితే అప్పటిదాకా వాళ్ళ ఆఫీస్ లో కానీ పోలీసులో కానీ ఎవరైనా కనుక లేడీస్ వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. లేడీస్ కి అయితే జెంట్స్ ద్వారా వస్తూ ఉంటుంది. తర్వాత ఏం చెప్తారు మనకి? రిపో భయం, శత్రువుల వల్ల భయం ఉంటుందంట, ధనం కోల్పోతూ ఉంటారు. నిస్సత్వం, ఏ పని చేయలేమే అని ఒక నిస్సహాయత ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
కానీ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు చాలా బాగుంటుంది. కొత్తగా వెహికల్ కొనుక్కునే వాళ్ళకి కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇల్లుకి సంబంధించి అప్గ్రేడేషన్, బ్యూటిఫికేషన్ ఇవన్నీ చేసుకునే పనులు ఉంటే చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి సరైన అగైన్ రిజల్ట్ ఇవ్వకుండా ఆటంకాలతో రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా మనం ఏం చెప్తామంటే వీళ్ళు చేసే పనుల్లో ఆశించినంత ఫలితం ఉండదు ఒకటి. రెండోది ఏదైనా పని స్ట్రైట్గా చేస్తూ ఉంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి. మూడోది వీళ్ళు అమాయకులైనా కానీ కావాలని వీళ్ళని నింద మోపే వాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించుకోవాలి. సో ఇది మనకు ఓవరాల్గా చూసుకుంటే. బట్ ఫైనల్గా వీళ్ళు సింహరాశి కాబట్టి అండి, డోంట్ కేర్, మేము అన్ని పనులు సాధించుకుంటామన్న ఒక ఓవరాల్గా గుడ్ అంటే అమౌంట్ శుభంగా ఎండ్ అవుతుంది ఈ మంత్ అని మనం చెప్పుకోవచ్చు. నక్షత్రాల పరంగా ఎలా ఉంది గురువు గారు సింహరాశి వారికి మరి? మఖ, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, మఖ, ఉత్తర, పుబ్బ నక్షత్రాలు అంటారు. ఇందులో మఖ నక్షత్రం చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి యొక్క సూర్యుడు ఉండటంతో వీళ్ళకి ఏం చెప్తారంటే లాభప్రదంగా ఉంటుంది, రాజ్య లాభం ఉంటుంది. అంటే కొంతమందికి లాభప్రదం ఉంటుంది పని చేసింది, కానీ తర్వాత రాజ్య లాభం, ఆ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్యువెలరీ కానీ బట్టలు కానీ షాపింగ్ చేసి కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి పరవాసము, ఇక్కడ ఉండకుండా కొన్ని రోజులు అవుట్ స్టేషన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళటము, లేదంటే ఇప్పుడంతా వెకేషన్ టైం కదండి, నేటివ్ ప్లేస్లకు వెళ్ళటం, ఇవన్నీ అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనితో పాటు దరిద్రము, దేహపీడనము, అతి భయం అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటి, టయానికి ధనం అందకుండా, తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే వృధాగా వాళ్ళ మీద నిందలేస్తూ ఉంటారు కాబట్టి వరకు భయపడుతూ ఉంటారు. ఇంకేం నింద వస్తుందో, ఇంకేం వస్తుందని భయపడుతూ ఉంటారు అనమాట. ఇవి ఒక విషయం. తర్వాత ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, వస్త్ర లాభము, ఓవరాల్గా మంతంత లాభము శుభప్రదంగా ఉంటుంది. అగైన్ వీళ్ళకు కూడాను దరిద్రము, ధనహీనత, అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. అనుకున్నంత విధంగా ధనం అయితే వీళ్ళకి రాదు. తర్వాత ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, ప్రమోషన్స్ వస్తుంది, షాపింగ్ చేస్తారు, మంచి మంచి వస్తువుల ఆర్టికల్స్ అన్ని కొనుక్కుంటారు, లాభప్రదంగా ఉంటుంది. వీళ్ళకు కూడా సేమ్ ధనానం అనేది టయానికి అందకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా గురు ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పశునాశనం, గాయాలు అని చెప్తూ ఉంటారు. అంటే పశువులు అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఎవరైనా ఉంటే కనుక ఓడల్లో వాటికి సంబంధించిన కోళ్ళు ఇవన్నీ ఉంటే వాటి ద్వారా సరైన లాభం రాదు అని చెప్తారు. మరి సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్స్ ఉంటాయి, కార్లు కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఏదైనా ఎంప్లాయీస్ కానివ్వండి, ఇలా ఏదైనా విషయంలో వాళ్ళకి సపోర్టింగ్గా వచ్చే రిసోర్సెస్ ఏమైనా ఉంటే వాళ్ళు టయానికి సరిగా రాకుండా తద్వారా వీళ్ళకి ప్రాబ్లం అవుతుందని మనం చేసుకోవచ్చు. సో ఇది వచ్చేటప్పటికి నక్షత్రాల వైజ్ ఈ మంత్ ఎలా ఉందో మనం చూసుకున్నాం. నక్షత్రాలు, గ్రహాలు మిక్స్డ్ అయితే అనిపిస్తుంది గురువు గారు. అయితే ఇక్కడ అతిగా భయపడడం అనే దానికి ఏమైనా పరిహారం ఉంటుందా? కొంచెం వెహికల్స్ కి వాటికి ఇబ్బందులు, వీటన్నిటికీ ఏమైనా పరిహారాలు ఉంటాయా? ఇండివిజువల్ గా ఉంటుందా? ఎలా చెప్తారు పరిహారం విషయం? ఫస్ట్ అండ్ వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం కంటిన్యూస్ గా కంపల్సరీ చదువుకోవాలి. ఎందుకంటే ఏలినాడు శని నడుస్తుంది. వీళ్ళని ఎక్కువ సార్లు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, శనికి తైలాభిషేకం చేయించుకోవడం చేసుకుంటూ ఉండాలి. ఇవి కాకుండా ఈ మంత్ పర్టికులర్ గా చూసుకుంటే ఏ గ్రహం సరిగా లేదు కాబట్టి నవగ్రహాల చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళకి యోగా, మెడిటేషన్ చేసుకోవటం, స్పిరిచువల్ గా ఉండటం, ఆధ్యాత్మికంగా ఉండటం ఇంకా ఇంకా మంచిది. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ప్రతిసారికి రియాక్ట్ అవ్వకుండా కామ్గా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే చెత్త వాళ్ళతో కలవటం ఎందుకు, అనవసరంగా వాళ్ళ చేత మాట్లాడిపించుకోవటం, నిందలు కూడా పడతాయని చెప్పారు, పడుతూ ఉన్నారు కదా. అంటే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ మెయింటైన్ చేయాలి. సో ఎంత ఇంటర్ పర్సనల్ స్కిల్స్ మెయింటైన్ చేసినా నేనైతే కామ్గా ఉంటాను, బట్ ఎదుటి వాళ్ళు నేను మేనేజ్ చేయలేను కదా. అందుకని దూరంగా ఉండటం ఇంకా ఉత్తమం. కొన్ని సందర్భంలో అవసరమైనంత వరకు మాట్లాడటం, చేసుకోవటం, వృధాగా వాళ్ళతో వీళ్ళతో తిరగటం, ఇదంతా టైం అంతా వీళ్ళకి వేస్ట్. పాపం వీళ్ళకి కలిసిన కాంచి వాళ్ళ గురించి ఒక మాటని మళ్ళీ తద్వారా వీళ్ళు బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇంటర్నల్ జర్నీ, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, చక్కగా బుక్స్ చదువుకోవటం, తెలిసిన వాళ్ళతో చక్కగా వాళ్ళతో ఏమన్నారు కదండి, అలాంటి వాళ్ళతో కలిసి ఉంటే చక్కగా ఉంటుందండి. అది ఒక రెమెడీ అండి. ఇవి కాకుండా వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇవి 30% మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి, మాక్సిమం 40%. మనకి 60% వచ్చేప్పుడు ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఏమవుతుందంటే అండి, 35 to 45 ఏజ్ ఉండి లైఫ్లో గ్రోత్ లేదు అనుకున్నప్పుడు ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకుంటే అందులో ఏమైనా శాపాలు ఉన్నాయా, గ్రహ దోషాలు ఉన్నాయా అవన్నీ చూపించుకొని వాటికి సంబంధించిన పూజలు చేయించుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ఖచ్చితంగా వెళ్తుందండి. అన్యోన్య దాంపత్య పాశుపతాభిషేకం, భార్యాభర్తల మధ్య హార్మోని, తర్వాత చండీ హోమము ఇవన్నీ చూపించుకుంటే ఏమవుతుందంటే శత్రువులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు వీళ్ళ దగ్గరికి రాకుండా ప్రొటెక్షన్ లేరుగా ఉంటుంది. లేదంటే మనకి ఇంకా ఏం చెప్తారు, మన్యు పాశుపతాభిషేకము,
ఇలా చాలా రకాలైతే ఉన్నాయండి. సమస్యను బట్టి సమస్యను బట్టి చూసుకుంటాం. ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది. చక్కగా హోమం చేయించుకుంటూ ఉంటే అమ్మవారి యొక్క కృపా కటాక్ష ద్వారా ధన ప్రవాహం వస్తుంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. రెండోది చాలా మంది రాంగ్ డెసిషన్ తీసుకుంటూ ఉంటారండి. ఏమంటే జాబ్ సరిగా లేదు కాబట్టి ఇమీడియట్లీ బిజినెస్ చేద్దామని చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ జాతకంలో అసలు అది ఆ యోగం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవచ్చు గురు, అది ఇండివిజువల్ గా చూస్తేనే తెలుస్తూ ఉంటుంది. నాకు ఒక క్లయింట్ ఇలానే ఫోన్ చేశారు, అమెరికాలో ఉంటారు. ఫోన్ లో తెలియదు కదండి, అంతా అయిపోయిన తర్వాత నా జాతకానికి బిజినెస్ పనికి వచ్చేదంటే నుంచి పనికి రాదండి అని చెప్పాను అనమాట. ఎలా ఏం చేస్తే డబ్బులు వస్తుందంటే ఇలా ఎలా అని గైడెన్స్ ఇచ్చాను. లాస్ట్ లో ఒక మాట అన్నారు, ఏమంటే నిన్న కనుక మిమ్మల్ని 2 years క్రితం కలిసి ఉంటే 2.8 million నేను సేవ్ చేసుకుని ఉండేవాడిని, మొత్తం పోగొట్టుకున్నానండి, కరెక్ట్ గా చెప్పారని నేను చెప్తున్నాను. అయ్యో కొంచెం ముందు కలిసి ఉంటే బాగుండు అని. డబ్బులు సేవ్ అవుతుంది కదండి. ఇలా రాంగ్ డెసిషన్ తీసుకొని అనవసరం ఈవెన్ మ్యారేజ్ హారోస్కోపులు కొట్టండి, అది మ్యారేజ్ గా చాలా ఖర్చు పెట్టుకుంటాం. ఇప్పుడు దోషాలు ఉన్నప్పుడు రంగరంగ వైభవంగా మ్యారేజ్ చేసుకునే బదులు ముందు స్పిరిచువల్ గా హారోస్కోప్ క్లీన్ చేయించుకోవాలి కదా, ఏమన్నా దోషాలు అవన్నీ ఉంటే. ఏది మ్యాచ్ అవుతుంది ఏంటి అమ్మాయి రాసి అవన్నీ కూడా చెక్ చేయించుకోవాలి. దోషాలు ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా పూజలు అవన్నీ చేయించుకుంటే 1-2 సార్లు ఆ అవేర్నెస్, ఆ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే నా దాంట్లో ఎలా ఉంది, దాంట్లో చేసుకున్న మా హస్బెండ్ ఎలా ఉంది అని. ఇలా మనకి ఏంటంటే ఎక్కడైతే కనుక క్లారిటీ కావాలి, ఎక్కడైతే మనం ఆగిపోయామన్న టైంలో వాళ్ళ ఓన్ హారోస్కోప్ ను వాళ్ళు చెక్ చేయించుకొని అందులో ఏముంది చూసుకొని ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో తెలుసుకొని, అందుకని మన పెద్దవాళ్ళు పుట్టిన వెంటనే ముందు హారోస్కోప్ ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారండి, వాళ్ళకి తెలవదా ఏంటండి? డబ్బులు పెట్టచ్చు కదా పుట్టిన వెంటనే, అంటే పొలాలు రాసివచ్చు కదా, అదంతా హారోస్కోప్ ఒకటి ఉంటే మొత్తం ఉన్నట్లే. ఆ బ్లాకేజెస్ ఉంటే క్లియర్ చేయించుకుంటే లైఫ్ అనేది సజావుగా సాగుతుందా గురువు గారు? ఎప్పుడెప్పుడు చెక్ చేయించుకోవాలంటారు గురువు గారు? ఇయర్లీ వన్స్ చెక్ చేయించుకుంటే బాగుంటుంది. బిజినెస్ చేయాలి ఇలా అనుకున్నా కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ వ్యక్తికి లాస్ అయ్యాడు, ముందే కలిస్తే బాగుండేది. ఇయర్లీ ఒకసారి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు కూడాను మనం ఒకసారి చూపించుకుంటే అందులో క్లియర్ గా తెలుస్తుంది. పెళ్లి ఒకటి, ఉద్యోగం, బిజినెస్ స్టార్ట్ చేయాలి, అలానే పార్ట్నర్షిప్ కలిసి వస్తుందా లేదా. కొంతమందికి ధనం అసలు రావటం లేదు. చాలా మంది మనకి స్కూల్లో ఏం చెప్తారంటే బాగా చదువుకొని బాగా హార్డ్ వర్క్ చేసి బాగా జాబ్ చేస్తే ధనం వస్తుందని చెప్తారు. అదొకటే చెప్పేది. అలా కాకుండా మనకి జ్యోతిష శాస్త్రంలో 9 రకాలుగా ధనం వస్తుంది. 9 times వస్తుంది. 9 రకాలుగా ధనం వస్తుంది జ్యోతిష శాస్త్రంలో. అది చాలా మందికి ఐడియా లేదు. నేను అదే అడుగుతుంటాను. కొంతమంది టాప్ మోస్ట్ ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళు జాబు చేయరు కదా, బిజినెస్ లో చేయరు, మరి ఎలా వస్తుంది? యాక్టింగ్, వాళ్ళకున్న స్కిల్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం వల్ల తద్వారా వస్తుంది. అలా వాళ్ళ యొక్క హారోస్కోప్ లో ఎక్కడ ధనం ట్రిగ్గర్ అవుతుందో తెలుసుకోవాలి. అందుకని జ్యోతిష శాస్త్రంలో 9 రకాల ఒక మనిషి ధనం సంపాదించవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సింహరాశి వారి రాశి వివరణ చాలా అద్భుతంగా తెలియజేశారు, పరిహారం కూడా తెలియజేసిన. నమస్కారం గురుగారు. ధన్యవాదాలండి.